హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తు ఆహ్వానం అయితే పలకడం జరిగిందండి. సో కార్పొరేషన్ లోన్స్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. జనవరి 30న లాంచ్ చేయడం జరిగింది. సో ఆ ప్రాసెస్లో భాగంగా మనకి ఏ కులాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మనకి బీసీ ఓసీ కులాల వాళ్ళు అప్లై చేసుకునే విధంగా మనకి ఏపీ ప్రభుత్వం అయితే ఒక సైట్ అనేది క్లియర్ చేయడం జరిగింది. సో వాటి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వీడియో నేను ప్రీవియస్లో వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఎక్కడ ఇస్తాను. సో ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఎవరైతే మనకి బీసీ కులాలు కానీ అలాగే ఓసీ కులాలకు సంబంధించి బీసీ కార్పొరేషన్ కులాలకు సంబంధించి వాళ్ళు కావచ్చు, ఈబీసీ కార్పొరేషన్ సంబంధించి వాళ్ళు కావచ్చు, కమ్మ కార్పొరేషన్ సంబంధించి వాళ్ళు కావచ్చు, రెడ్డి కార్పొరేషన్ సంబంధించి వాళ్ళు కావచ్చు, ఆర్య వైశ్య కార్పొరేషన్ సంబంధించి కావచ్చు, అలాగే క్షత్రియ కార్పొరేషన్ సంబంధించి కావచ్చు, బ్రాహ్మణ కార్పొరేషన్ సంబంధించి కావచ్చు, వీళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో 21 సంవత్సరాల నుంచి 60 లోపల ఉన్నటువంటి వాళ్ళు లబ్ధిదారులు మాత్రమే అర్హులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకి లాస్ట్ డేట్ అనేది 7వ తారీఖు ఇవ్వడం జరిగింది. నంద్యాల జిల్లా అయితే 12వ తారీఖు వరకు అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇక్కడ మనకి ప్రధానంగా ఒంటరిగా ఉన్నటువంటి కుటుంబం ఏదైతుందో వాళ్ళకు కూడా వయో పరిమితి ఇవ్వడం ఉంది. 21 నుంచి 50 సంవత్సరాల మధ్య గల వయసు గల వారు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం ఉంది. అలాగే వీటికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే తెల్ల రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం మరియు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్ అయితే ఇవ్వడం ఉంది. ఒక రేషన్ కార్డుకి ఒక ఫ్యామిలీ మాత్రం అప్లై చేసుకునే విధంగా ఇవ్వడం ఉంది. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఫర్ అని చెప్పేసింది కదా, ఆ ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఎవరైతే లబ్ధిదారులు అప్లై చేసుకుంటారో వారి యొక్క డీటెయిల్స్ అనేది, పర్సనల్ డీటెయిల్స్ అనేది మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది వారి యొక్క డిస్ట్రిక్ట్, అలాగే వాళ్ళ యొక్క ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, అలాగే వారికి సంబంధించి అప్లికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత ఫర్దర్గా సబ్మిట్ చేసిన వెంటనే మనకి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మనకి లాగిన్ ప్రాసెస్ అనేది యూజర్ ఐడి అనేది మొబైల్ నెంబర్ ద్వారా రావుతుంది. సో మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయిన వెంటనే ఇక్కడ వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ మొత్తం అవుతుందండి. ఇక్కడ మనకి క్యాస్ట్ డీటెయిల్స్, అలాగే రేషన్ కార్డు నెంబరు, అలాగే రేషన్ కార్డు అనేది పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాలి. అలాగే డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకి ఎలిజిబుల్ స్కీమ్ అని చెప్పేసి రావడం జరుగుతుందండి. ఇక్కడ మనకి మెయిన్ స్కీమ్ సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే శాంక్షన్ సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. ఏ స్కీమ్కి మీరు అంటే ఏ బిజినెస్ కొరకు మీరు అమౌంట్ తీసుకుంటున్నారు, ఈ యొక్క యూనిట్ కాస్ట్ ఎంత, మీరు 2 lakhs 3 lakhs 5 lakhs అని చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఎలిజిబుల్ అనేది క్లిక్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ ఎస్ఆర్లో అని చెప్పేసి అడుగుతుంది. అవి క్లిక్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది పూర్తి అవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరైతే బీసీ కార్పొరేషన్ కానీ అలాగే ఓసీ కార్పొరేషన్ సంబంధించి వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. సో అప్డేట్ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.